రాష్ట్రంలో పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ 4 పోర్టులపై ఈ ఏడాది జనవరి చివరి నాటికి 8,357 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జువ్వలదిన్న, వాడరేవు, ఉప్పాడ, నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఇందువానిపాలెం 2019-24 కాలంలో ఇందువానిపాలెం స్థానంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదించబడినది. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుత నిర్మాణంలో ఉన్నాయి. ప్రశ్న 4 పోర్టులపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 8,357